అడగవే ప్రేమ ఈ కన్న మనిషిని కఠిన ప్రేమని అడగవే ప్రేమ. చాలా సూపర్. నేను ఇంట్రొడక్షన్ గా రాజుని నార్మల్ డైలాగ్ వర్షన్ ఉన్నది, కానీ సార్ రాజు వంగబెట్టి పళ్ళున బిగిండు. అది ఇంకా నాకు మస్తు అనిపించింది, అరే ఇట్లా కూడా ఫాలో అనిపించింది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీతో కూడా నాకు చాలా ఏమంటారు సార్, కంఫర్ట్ సార్. థ్యాంక్ యూ. నాకు అనిపించింది మళ్ళా కదా సార్. లవ్ యూ సార్. అన్నా బాబా అన్న థ్యాంక్ యూ అన్న. ఎవరు లేనప్పుడు అంటే ఏమనుకుంటాం బాధ అనిపిస్తుంది అనమాట. బట్ ఒక్కొక్కరు వస్తుంటే ఎక్కడైతే మన దగ్గర సైన్ ఉంటుంది కదా అక్కడ అనిపించిందన్న. సో ఉన్నాను మనం కూడా అందరూ నచ్చుతుంది, జనాలు నచ్చుతుంది. సో థ్యాంక్ యూ అన్న. సార్ కొనాక సార్ మీ డైలాగ్ రీల్స్ అవ్వట్లేదు. గివ్ ఏ కాప్స్ ఉంటుంది సార్, వెళ్ళిస్తాం అలా కాపులు సార్ మనకెందుకు సూపర్ సార్. ఆ డైలాగ్ నాకు మస్తు ఇష్టం. మళ్ళా సార్ రవి సార్ మీరు అసలు ఫిలాసఫర్ డైలాగ్ సార్ ఘోరా సార్ అసలు. సో అది సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. బాగుంది సార్, మీరు లేకపోతే లేరు, మీరు లేనిడా. లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్. అట్లనే ఇంకొకరు లేకపోతే నేను ఇక్కడ లేను. డోలాముకి సమాధానం ఫిలిమ్స్, అది లేకపోతే ఈ సమాధానం కదా రాదు. ఆ మైండ్ సెట్ కానీ ఏమంటారు ఆ భావజాలం లేకపోతే నాకు కదా రాదు. సో అలాంటి ఒక పెద్ద మనిషి, మనసున్న మనిషి వేరన్నా ఏమన్నా 8% కానీ థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడ నిల్చోబడడానికి ఆ డోలాముకి సమాధానం ఫిలిమ్సే కారణం. సో ఇలాంటి ఇంకా ఎంతమంది రావాలన్నా, నువ్వు బయటికి తీయాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సురేష్ బాబు అన్న థ్యాంక్ యూ అన్న. రాహుల్ థ్యాంక్ యూ సో మచ్. సురేంద్ర అన్న, పెట్టవల్ సురేంద్ర అన్న, మీ పాటలు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఒక ఇద్దరు ఇప్పుడు ఒక నలుగురు రావాలి అన్న. వంశాలు అన్న ధన్యవాదాలు సార్. ఇద్దామండి నితిన్ సార్, మన సాయనా నువ్వు రావే సార్. ఏమనుకోకూడదు కొంచెం మా స్టార్ క్యాంపైనర్ పెట్టి బోస్ ఇదే సార్. ఏం సార్ అర్థం చేశారు వంశనా. అంటే ఈ సినిమాని ఇక ఎడిటర్ వంశాలు వచ్చాను సార్. వంశన్ వచ్చి ఒకటేసారి నేను తీసుకుంటాను చెప్పి కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. మాకప్పుడు కానీ మాకు కానీ సార్ ఘోరంగా అసలు ఎమోషనల్ అయిపోయినా సార్. అంటే మా సినిమా కోసం ఒకళ్ళు వచ్చారు, మమ్మల్ని ముందుకు తీసుకుపోతారని చెప్పేసి మా స్థానం పడ్డా సార్. అంతకుముందు ఒక టైం చిన్న డిస్టర్బెన్స్ అయింది. ఆ దాంట్లో ఉన్నప్పుడు వంశన్ బనివా సార్, వంశన్ రవి అన్న సార్. సో ఈ మనిషి నాకన్న, నాకన్నీ, నా బ్రదర్, నా ఏమంటారు అన్ని, నా మామ అల్లుడు అంటారు అన్ని మొత్తం మనిషి. నేను తిట్టేటోడు నాకు. అంటే మనోడు మ్యూజిక్ కానీ కాలు పోసి చుండదు పోసి కాలు పోసి డైలాగ్ ఉంటుంది పోసి బాగుండు. మనోడు ఘోరాన్ని మాస్ రైటర్, నెక్స్ట్ మాస్ మీద పెరిగిపోతుంది మొత్తం. సో మనోడు మంచి రైటర్ అనమాట. సో సార్ థ్యాంక్ యూ సార్. ఈ సినిమాకి నేను ఎంత కష్టపడ్డాను అంత కష్టపడ్డాడు. సో థ్యాంక్ యూ సార్. మీ రుణం నేను మర్చిపోలేను సార్. ర్యాగింగ్ చేస్తున్నట్టు. సో సార్ మీ మనసు ఫస్ట్ అన్నది కావాలంటే అరే ఎందుకు అంటాడు. అన్న వస్తానంటే మంచి మనిషి, మనసులో మహారాజు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు లేకపోతే ప్యాచ్ వర్క్ లేదు, దాన్ని ఒప్పుకున్నావు. దాని తర్వాత ఇంకా చాలా గొప్పగా అయిపోయి సినిమా ప్యాచ్ వర్క్ చేసి మొత్తం సినిమాకి. లవ్ యూ సో మచ్. ఇది థ్యాంకింగ్ ర్యాగింగ్. సో అందరికి థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఇక్కడ ఈ స్టేజ్కి రావడానికి కారణం, ఇక్కడ నుంచి కారణం మా అమ్మ నాన్న. మా నాన్న పేరు సత్యం, మా అమ్మ పేరు సుజాత. వాళ్ళు కొన్ని కారణాల వల్ల ఇక్కడికి రాలేదు. వాళ్ళు ఎప్పటికీ మంచిగా ఉండాలా, నా సక్సెస్ చూసిరు. థ్యాంక్స్ అమ్మా నాన్న, మీరు లేకపోతే నేను లేను. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నా పెద్దలందరికీ అఖిల్ థ్యాంక్ యూ సో మచ్. అఖిల్
నువ్వు సినిమాకి చాలా బెస్ట్, సూపర్, తేజస్వి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రమణ థ్యాంక్ యూ అన్న. బాయ్ సైకో బాయ్. సో థ్యాంక్ యూ సైకో బాయ్. నువ్వు పైకి రా బాయ్. ఈ బాయ్ నేనే సైకో కానంటే నాకు మామూలు సైకో కాదు, హై టెంపర్. టెంపర్లో ఎంత టెంపర్ ఉంటుందో నాకు తెలియదు, కానీ మనోడు ఘోరమైన టెంపరు. ఈ సినిమాకి నాకు చాలా అంటే చాలా ప్లస్ అయ్యిండు. సో మంచి తోపు ఉన్న ఆర్టిస్ట్ అదో సైకో బాయ్. నువ్వు ఇంకా ఇలాంటి సైకో క్యారెక్టర్లు మంచి మంచి ఇంకా క్యారెక్టర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానా. సో వీళ్ళందరూ ఇంకోటి చెప్తే సార్ చిన్నది, నాకు ఇద్దరు కొడుకులు సార్. నా ఫస్ట్ కొడుకు రాజురాంబాయి సార్. వీడు చాలా బాధపడ్డాడు సార్. వీడు ఎట్లుంటాడు, ఎట్లా దొరుకుతాడు, వీడు నన్ను ఎక్కడ దాకా తీసుకుపోతాడని చెప్పి చాలా బాధపడేవాడు సార్. ఏడా మంచిగా ఉంది, కానీ నా కొడుకు నా కోసం సార్ వాడు ఏది కావాలంటే తెచ్చుకునేటోడు. నాకు ఇది కావట్లేదు అని బాధపడేటప్పుడు వాడు ఏ రకంగా తెప్పించుకునేటోడు. సో నా కొడుకు నాకు ఎప్పటికీ నా కొడుకు మళ్ళీ నాకు నేను మళ్ళీ నీతో పనిచేయట్లేదు, నాకు బాధ ఉంది సార్. రవిరా రాజరాంబాయ్ నాకు ఎప్పటికీ పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు సాసా. సో నాకు సరిపోయినంత ఇచ్చినవరా నేను బాగుపడటానికి, నేను ఎదగడానికి. Firstly, thank you Sri Vishnu and BVS Ravi sir, Kola Venkat sir, Bobby sir. So thank you so much for gracing this event. అన్నిటికన్నా పెద్ద థ్యాంక్స్ ఐ హావ్ టు థ్యాంక్ ది ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి, మా రాజవైన్స్ రాంబాయికి అండ్ రాంబాయ్ క్యారెక్టర్ కి ఇంత లవ్ ఇస్తున్నందుకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి థియేటర్ కి వెళ్తున్నాము, థియేటర్ విజిట్స్ అప్పుడు కానీ వీడియోస్ లో కానీ ఇంత రెస్పాన్స్, ఇంత లవ్ మాటలు రావట్లేదండి. మేము ఏమైతే ఎక్స్పెక్ట్ చేసామో దాన్ని మించి ఉన్నది. ఒకటే ఐ వాంట్ టు లవ్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. బట్ రాజవైన్స్ రాంబాయ్ గురించి మాట్లాడంటే ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఈటీవీ అండి, నితిన్ సార్, సాయి సార్, తన్మయ్ సార్, నాగరాజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసి సపోర్ట్ చేసినందుకు. అండ్ వేణు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సీయింగ్ వాల్యూ ఇన్ ద స్టోరీ. ఫస్ట్ యూ ఓన్లీ సా ఇట్. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రాహుల్ సార్, ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గోపి సార్, కార్తిక్ సార్, మాన్సూన్ టైల్స్ టీమ్ ఆన్ ద గ్రౌండ్ ఎగ్జిక్యూషన్ లేకపోయి ఉంటే దెర్ ఇస్ నో రాజుగడ్స్ రాంబాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టెక్నికల్ టీమ్, ఐ వాంట్ టు స్టార్ట్ ఫస్ట్ విత్ ఆర్ డిఓపి వాజిద్ సార్. సార్ విజువల్స్ గురించి, బ్యూటీ గురించి మీరు చూస్తున్నారు, బట్ ఐ వాంట్ టాక్ అబౌట్ వన్ ఇన్సిడెంట్. ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ సార్ కి టైఫాయిడ్ వచ్చింది. అండ్ ఈవెన్ విత్ ద ఫీవర్ ఆయన హ్యాండ్ కి కెనాల్ వేసుకుని హీ వర్క్ ఒక 1 week అలాగే వర్క్ చేశారు సార్. ద డెడికేషన్, ఐ మీన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ హ్యావ్ పుట్ all your efforts in Rajvais Rambai and people are seeing it now. Thank you sir. And hero of the film, Suresh Gogli sir. సార్ ఫస్ట్ నుంచి సాంగ్ లాంచ్ లో కూడా చెప్పాను, ప్రతి ఈవెంట్ లో చెప్తున్నాను, మీ హార్ట్ అండ్ సోల్ ఈ సినిమాలో మీరు పెట్టారు సార్. అండ్ ఆడియన్స్ అది ఇప్పుడు వింటున్నారు. దే ఆర్ విట్నెసింగ్ యువర్ హార్ట్ బీట్ లిటరలీ. అండ్ ప్రతి ఒక్కళ్ళు నాకు వచ్చే మెసేజెస్ కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరు చూస్తున్నా, ఎవరు బాగుందన్నా ఒక్క క్రాఫ్ట్ గురించి మాత్రం మర్చిపోకుండా మెన్షన్ చేస్తున్న క్రాఫ్ట్, అది మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ the BGM and songs and everything. Thank you sir. And I have to mention our choreographer JD Master. He is not here. Sir, though ఇది నా second cinema. It was beautiful working with you sir. I hope we work more and more in future. And editor Naresh sir, thank you so much for like beautiful cuts sir. Chala baga chesaru. Thanks a lot sir. And he struggled like past 6 months. You've whatever effort and the struggle you are going through. Thanks a lot sir. And I have to mention our direction team, Murali garu, Sita garu, Praveen garu,
ఈ సినిమా వాళ్ళదే అని ఓన్ చేసుకొని దే వర్క్ డే అండ్ నైట్ సో మెనీ స్లీప్లెస్ నైట్స్. ఐ నో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఓనింగ్ దిస్ ఫిల్మ్ యాజ్ యోర్స్. థ్యాంక్ యూ అండ్ వర్కింగ్ దట్ వే. And I have to mention our I have to mention our Vamsi sir and Banivas sir. Vamsi sir, thank you so much for the compliment. One of the best and biggest compliment. I don't think malli na career lo kuda inta manchi compliment like malli istarani. I mean, comparing with a legend like Savitri garu, I take it with utmost humility and humbleness. And thank you so much. Vamsi sir and Banivas sir for pushing this project. థియేటర్లో ఇప్పుడు ఈ సినిమా ఇలా అంతమంది ఆడియన్స్ కి తెలుస్తుంది వస్తున్నారు అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వితౌట్ వంశీ సర్స్ అండ్ బనివాస్ సర్స్ పుష్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ వాంట్ కమింగ్ టు ఆర్టిస్ట్, ఐ వాంట్ మెన్షన్ ఫస్ట్ సార్ చేతు సార్, వెంకన్న గారు. ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ యువర్ యాక్టింగ్ బికాస్ ఎవ్రీబడి నోస్ యువర్ లైక్ వెంకన్న మాస్టర్ అందరూ చూసేశారు. But I want to talk about you as a person, sir. Thank you so much for being such a sweetheart to me since the beginning. From set lo first scene మేము చేస్తున్నప్పటి నుంచి I already mentioned the way he was so careful about me, so concerned about me. కొట్టే సీన్స్ లో కానీ వాటిలో కానీ ఆర్ యూ ఓకే అని అడగడం కానీ లైక్ హౌ డు ఐ బి సో కేర్ఫుల్ టు నాట్ లైక్ నన్ను హర్ట్ చేయకూడదని లైక్ బి సో స్వీట్ సార్, సో రెస్పెక్ట్ఫుల్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము థియేటర్ విజిట్స్కి వెళ్ళామండి కలిసి మహబూబాబాద్కి. మహబూబాబాద్ అండ్ లైక్ మొత్తం నైజాం వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఆడియన్స్ లవ్ వాస్ సో ఓవర్వెల్మింగ్. చాలా లవ్ వచ్చింది అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. బట్ ఆల్సో సమ్టైమ్స్ ఐ వాస్ concerned about safety issues and security issues. He was there with me through it all. Thank you so much, sir. Thank you so much for, like, I don't know, thank you so much. Yes, sir. And I wish more and more we could work together in future. Thank you so much. And Akhil, Raju, I hope this film brings you and everything you have wished for. Thank you so much. And మా బ్యాండ్ టీమ్ సాయిరామ్ గారు, విక్రమ్ డాంబర్ గారు, అలెక్స్ గారు, శివ గారు, లైక్ మీరు ఈ సినిమాలో ప్రతిసారి ఆడియన్స్ నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారంటే బిగ్గెస్ట్ రీజన్ మీరే అండి. ద లాఫ్స్ అండ్ లాఫ్టర్ రెస్పాన్స్ ఆడియన్స్ ఆర్ గివింగ్, మెయిన్ రీజన్ మీరే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ yeah, I think I've covered everybody. No, Shivaji sir and Anita ma'am, so sorry. Ma'am and sir, you are inspiration to us. Mala oka cinema rendu cinemalu chestu who are trying to make name in this industry. Neeru and actors like you are inspiration, ma'am and sir. Thank you so much, sir. Thank you so much, ma'am. And we have so much to learn from you both, ma'am, and I hope we will learn a lot. Thank you. I think I didn't miss anybody. Yeah. Lastly, I want to end this with one thing only. A request. Oka request to end చేద్దాం అనుకుంటున్నాను. To all the women, అమ్మాయిలు, తెలుగు అమ్మాయిలు ఎస్పెషల్లీ స్కెచ్ వీడియోలు రాసుకుంటూ, కాంటెంట్ క్రియేషన్ చేసుకుంటూ, ఒక రింగ్ లైట్ కొనుక్కొని రీల్స్ చేసుకుంటూ, యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటూ విమెన్ అండ్ ఎవ్రీ తెలుగు అమ్మాయి ఎస్పెషల్లీ ఐ వాంట్ టు ఒక రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ స్టాప్, ప్లీజ్ స్టిక్ విత్ ఇట్. మీకు కావాల్సింది, మీకు నచ్చుతుంది చేయండి, ఆపకండి ప్లీజ్. ఎందుకంటే నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నప్పుడు నేను ఇదేమి ఊహించలేదండి. లైక్ ఇదంతా నాకు ఊహించడానికి, డ్రీమ్ చేయడానికి చాలా కష్టంగా అనిపించేది. ఎందుకంటే నాలా కనిపించే అమ్మాయిలు, నాలా మాట్లాడే అమ్మాయిలు ఈ స్టేజ్ మీద నేను చాలా తక్కువ చూసేదాన్ని. సో డ్రీమ్ చేయడానికి నేను ఊహించలేదు. బట్ రిప్రజెంటేషన్ ఉన్నా లేకపోయినా, ఎగ్జాంపుల్స్ ఉన్నా లేకపోయినా, మిమ్మల్ని ఎవరు ఆపుతున్నా, ఎన్ని డిస్కరేజ్మెంట్స్ వస్తున్నా, మీ అంబిషన్ కి, మీ కాన్ఫిడెన్స్ ని, మీ డ్రీమ్స్ ని ఆ ఫ్యాక్టర్స్ లో ఏ ఫ్యాక్టర్స్ తో ఇన్ఫ్లుయెన్స్ చేయనివ్వకండి. ప్లీజ్ స్టిక్ విత్ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ స్టిక్ విత్ వాట్ యు లవ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. వచ్చిన మీడియా మిత్రులందరికీ
జనరల్గా ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా పిలిస్తే వేణు పిలవగానే వెంటనే రావాలనిపించింది. వచ్చి మనం ఏం మాట్లాడుతామంటే సినిమా చూడండి, అలా ఉంది ఇలా ఉంది రెవెన్యూ అని. కానీ వీళ్ళ కన్నీళ్ళు, వీళ్ళ ఆనందం, వీళ్ళ ఎమోషన్ అది సరిపోతాయి సమానం. అంటే నేను తీసిన సినిమాకి ఎమోషన్ అవుతాం ఓకే, బట్ ఎక్కడో ఉన్న మట్టిలో మాణిక్యం ఉంటున్న మనోడు బోసు ఇంత మంచి సినిమా తీస్తే ప్రతి ఒక్కళ్ళు ఎమోషన్ ఫీల్ అవుతారు. చాలా రేర్గా కుదిరితే. అంటే అసిస్టెంట్ రైటర్ దగ్గర నుంచి లిరిక్ రైటర్లు, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అందరూ ఎమోషన్ అవుతున్నారు. చాలా రేర్ మూమెంట్. చాలా చాలా ఫ్యూ ఫిల్మ్స్ కి ఇలాంటి వైబ్రేషన్స్ కుదురుతాయి. బోసు బోసు అనగానే నోసు పగిలిపోతాడు. మొత్తం వేసుకొని చిరంజీవి గారి పేరు బోసు. అలా మనోడు బాక్సులు బద్దలు కొడుతున్నాడు, నోసులు కాదు. నువ్వు అమీర్పేటలో ఉడక్కరనగా నిజంగా నీ కాన్ఫిడెన్స్ కి నాకు యాజ్ ఎ డైరెక్టర్ గా ఊరుకు పుట్టింది తమ్ముడు. అందుకని సినిమా సక్సెస్ అవ్వగానే నేను ఫస్ట్ వేణుకి నీకు కాల్ చేశాను. నువ్వు సూట్ కాదు, లుంగి కట్టుకో, ఏమైనా కట్టుకో. నీలో ఎంత ఆనెస్టీ ఉందంటే నిజంగా ఒక ఆర్నారాయణ మూర్తి గారిని చూసినప్పుడు ఒక ఒరిజినాలిటీ ఒకటి చూసారా, అలా అంత ఆనెస్టీగా ఉన్నాడు మనోడు. అంటే ఎక్కడ ఫేక్ లేదు, ఎక్కడ పిఆర్ స్కిల్స్ లేవు. ఎవరు మాట్లాడుతున్నా సరే విజిల్స్ వేసేస్తున్నాడు. ఢిల్లీ హీరో మాట్లాడుతున్న విజిల్ వేస్తున్నాడు, దగ్గర మాట్లాడుతున్న విజిల్స్ వేస్తున్నాడు. తన డైరెక్టర్ అనే విషయాన్ని మర్చిపోయి అంత ఎంజాయ్ చేస్తాడు. నీకు సక్సెస్ ఎందుకు రాస్తాడు బోసు, బాక్సులు బద్దలు కొడతానే ఉండు. వి లవ్ యూ సో మచ్ వేణు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ. ఇక్కడ రాగానే జనరల్ గా నేను ఒక అరగంట ఉంటుంది అని చెప్పారు వేణు. వేణు చాలా ఇష్టం అన్న అనుకుంటాడు. సో రాగానే ఫస్ట్ నా రాంబాయికి మెసేజ్ చేశాను, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, రాంబాయి నేను రాలేను, చాలా ఎమోషనల్ గా జరుగుతుంది, దాన్ని క్షమించు, ఈ ఫ్యామిలీ ఫంక్షన్ ఇది ఇంకో ఫ్యామిలీ ఫంక్షన్, నేను ఫ్యామిలీ పార్ట్ అయిపోయానని చెప్పాను. రిప్లై రాలేదు. రాంబాయి అర్థం చేసుకో. సో వేణు, జనరల్ గా నేను గుంటూరులో ఉన్నప్పుడు సినిమా చూసి డైరెక్టర్ అవ్వాలని వచ్చి డైరెక్టర్ అయ్యాను, సినిమా చేస్తున్నాను. బట్ ఈ సినిమా ఈవెంట్కి వచ్చాను, ఈ సినిమా గురించి ఉన్న నేను ప్రొడ్యూసర్ అవ్వాలని అంత ధైర్యాన్ని ఇచ్చేవాడు ఫస్ట్ టైం. అంటే వేణు, ఈటీవీ వీళ్ళందరూ కలిసి ఇంత మంచి రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమా రావడం అంటే మౌత్ పబ్లిసిటీతో స్టార్స్ అక్కర్లేదు, కంటెంట్ ఎమోషన్ ఉంటే చాలు, విజువల్ ఇస్తే రెవెన్యూ అని ప్రూవ్ చేశారు చూసారా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వేణు ఫర్ గివింగ్ బోసు అండ్ ఈటీవీ నితిన్ బ్రదర్. చాలా రోజుల నుంచి చూస్తున్నాను మిమ్మల్ని, మీరు ఎక్కడ స్టేజ్ ఎక్కినా సరే సక్సెస్ మీట్లోనే కనిపిస్తున్నారు. సో మీరు ఇందాక స్పీచ్ లో మంచి రైటర్ కూడా ఉన్నారు తమ్ముడు. సో మీలాంటి వాళ్ళని గుర్తించిన బాపినేడి గారికి, రామోజీ లాంటి ఫిల్మ్స్ సంస్థకి చాలా థ్యాంక్స్. అండ్ సాయి మీ పార్ట్నర్, మీ అందరికీ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇందాక అక్కడి నుంచి మొదలైంది నాకు ఎమోషన్ కలిగేది. మనోడు నిజంగా వాళ్ళ అమ్మ నాన్న ఫోటోస్ వేసినప్పుడు నేను కూర్చొని వెంటనే నిలబడ్డాను. నిజంగానే మన పేరెంట్స్, నాకు మా మదర్ ఫాదర్, నా ఫాదర్ ఉండేవాడు వాళ్ళ వేరే దాకా, బట్ మా మదర్ నేను రైటర్గా సోలో కార్డు లేనప్పుడే కాలం చేశారు. అప్పటి నుంచి నాకు ఆ వెళితే ఆ పెయిన్, ఆ బాధ తెలుసు. సో ఆ విజువల్ ఏంగానే అనిపించింది. నిజంగానే తల్లిదండ్రులు మర్చిపోయినప్పుడు ఎవ్వడూ కూడా జీవితంలో గొప్పోళ్ళే ఉంటారు. తప్పకుండా నీ సంగీతం అందరూ అదే మాట్లాడతారు. ఫస్ట్ సినిమాలో గెలవాల్సింది సంగీతం, ఆ తర్వాత డైలాగ్స్, ఆ తర్వాత విజువల్స్, ఆ తర్వాత ఏదైనా కంటెంట్. ఫస్ట్ మార్కెట్లోకి వెళ్ళే సంగీతం. అలాంటి సంగీతాలతో ఈ జనాన్ని రాబట్టిన నీకు నిజంగా చాలా చాలా పెద్ద భవిష్యత్తు ఉంది తమ్ముడు. ఆల్ ది బెస్ట్. అండ్ డిఓపి అందరు వెనకాల నిలబడుతున్నారు. ఇంత మంచి సక్సెస్ ఇచ్చి మీరు ముందుకెళ్ళి ఇంకా చాలా మంది జనాల్లో కనపడాలి. గ్రేట్ జాబ్. అండ్ వంశీ నందిపాటి గారు, మొన్నే నేను సినిమా రిజల్ట్ తెలియకుండా ఫోన్ చేశాను. సార్ వంశీ గారు రాజా చేయి వేస్తే అన్నట్టు మీరేంటి సార్ ఎడిట్ రూమ్ లో నుంచే సినిమాని జడ్జి చేస్తున్నారు అని. వేణు, ఇందాక నువ్వు ఒక మాట అన్నావు, ఈ సినిమా చూసి ఎవరో ఒక నలుగురు వచ్చి సంఘంలో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయారని. నాకు ఒక మూమెంట్ అనిపించింది, ఒక మూమెంట్ గుర్తొచ్చింది. ఫైట్ క్లబ్ అని 1999లో బ్రాడ్ పిట్ తో సినిమా వచ్చింది. ఆ సినిమా రాగానే
చాలా మంది పెద్ద పెద్ద మీడియా సంస్థలు సినిమా బాగాలేదు, డిజాస్టర్, వర్స్ట్ ఫిల్మ్, ఇలాంటి సినిమా అసలు రాకూడదు అని రాశారంట. ఓ 1-2 ఇయర్స్ తర్వాత ఆస్కార్ వచ్చిన తర్వాత బ్రాడ్ పిట్ డైరెక్టర్ అందరూ కలిసి స్టేజ్ మీద ఆ 4 సంస్థలకి థ్యాంక్స్ చెప్పింది. చదివి మరి మీ జడ్జిమెంట్ ఇది ఆస్కార్ దాకా వచ్చింది, వన్ ఆఫ్ ద కల్ట్ ఫిల్మ్ అయింది అమెరికాలో అని. సో అలా అనిపించింది. వాళ్ళ పేర్లు అయితే చెప్పద్దు పాపం లెక్కలో, బట్ మీ జడ్జిమెంటే ఆడియన్స్ జడ్జిమెంట్ అయింది. సో శివాజీ గారికి ఇందాక అదే చెప్తున్నాను, ఆ ఫాదర్ క్యారెక్టర్ చేసిన శివాజీ గారికి మన సముద్రంలో శ్రీహరి గారిని చంపేటప్పుడు ఒక క్లోజప్ ఉంటుంది. నేను డైరెక్టర్ అయిన తర్వాత చాలా కొన్ని సినిమాలు మళ్ళీ మనం చూస్తుంటాం. సో ఆ క్లోజప్ లో ఒక సీనియర్ యాక్టర్ని శ్రీహరి గారిని చంపేస్తున్న ఒక కింద ఉన్న పోలీస్ ఆఫీసర్ గా ఆయన భయాన్ని, క్షమించండి సార్ తప్పట్లేదు అనే దాన్ని, ఆ రెండు ఆయన చూపించిన క్లోజప్ నాకు ఇప్పటికీ బ్రెయిన్ లో ఉండిపోయింది. ఇందాక ఆయన స్టేజ్ ఎక్కితే అదే కనిపించింది. అలానే అనిత గారు, మీ అందరూ ఎమోషన్ గా ఉన్నారు. అందుకే మా రాబాయి మెసేజ్ చేశారు, అయితే ఇంకో తర్వాత జోలి అని. సో ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. మిగతా ఆర్టిస్ట్ అందరూ, తర్వాత మేజర్ గా అఖిల్, మీ అమ్మ నాన్న కానిస్టేబుల్, ఇందాక కోనా గారు అన్నట్టు కానిస్టేబుల్ కొడుకు మెగాస్టార్ పవర్ స్టార్ అయినట్టు ఎవరి సొత్తు కాదు, టాలెంట్ ఉంటే సరిపోద్ది. సో ఫోకస్డ్ గా ఉంటే సరిపోద్ది. సక్సెస్ ఖచ్చితంగా ఏదో రోజు మనం వెతుక్కుంటూ వస్తానికి అఖిల్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ గా నిలబడ్డాడు. అండ్ రాంబాయి, నువ్వు భవిష్యత్తులో ఎన్ని సినిమాలు చేసినా రాంబాయి అంటే నువ్వే గుర్తొస్తావు అమ్మా. గ్రేట్ సావిత్రి గారితో నేను పోలుస్తున్నానంటే చిన్న విషయం కాదు. నిజంగానే టీజర్ చూసినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు ఎంత బాగా అనిపించిందంటే ఆ అమ్మాయి చాలా హానెస్ట్గా ఉంది. ఈ 2 పాత్రల్లో నిజంగా ఆ ఒరిజినల్ లవ్ స్టోరీ ఉన్న క్యారెక్టర్ వెతుక్కొని మీ ఇద్దరి దగ్గర కూర్చొని. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అలా సో తర్వాత చైతు గారు, నిజంగానే రవి గారు చెప్పినట్టు చచ్చిపోతే బాగుండన్నంత భయంకరంగా చేశారంటే చిన్న విషయం కాదు. చాలా 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 పెద్ద భవిష్యత్తు ఉంది మీకు, మీరు తడిగొట్టేసుకోవచ్చు హ్యాపీగా. సో ఎవరైనా మర్చిపోతే క్షమించి, ఎడిటర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ పేరు థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఖచ్చితంగా చూడండి అని చెప్పాల్సిన అవసరాన్ని దాటేసింది. ఈ స్టేజ్ మీద ఉన్న ఆనందమే దీనికి పెద్ద సాక్ష్యం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ కీప్ గ్రోయింగ్. థ్యాంక్ యూ సో మచ్. రాసే ఒక పాటలు, సో తప్పకుండా మా చిరంజీవి గారి సినిమాలో కూడా మీరు రాస్తే మా పాటలు. బోసు నేను స్టేజ్ మీద అడుగుతున్నాను, నా నెక్స్ట్ చేయబోతున్న చిరంజీవి గారి సినిమాలో నువ్వు ఒక క్యారెక్టర్ చేయాలి కదా. బాస్తో చేయాలనిపించింది నాకు. ఎందుకంటే ఆ హానెస్టీ నాకు చాలా బాగా నచ్చింది, చాలా రేటింగ్ కలిగిస్తాను. ఓకేనా కాదు? థ్యాంక్ యూ సో మచ్. That's amazing. కాదు. ఆయన బేసిక్ గా దేవుడు కాబట్టి, దేవుడు అంటే డైరెక్ట్ గా దేవుడు వచ్చి ఇలా కనిపించేసి ఇవ్వడు. దేవుడు ఒక మనిషి రూపంలో, ఇప్పుడు మన బోస్కి వేణుగుడుగుల రూపంలో వచ్చి ఒక గ్రేట్ అవకాశాన్ని ఇచ్చారు. వేణుగుడి గారికి వీటిని వీటితో చేరిన తర్వాత ఇంకొక గ్రేట్ అవకాశం. ఇలా మనం సిన్సియర్గా హానెస్ట్గా ఏ పని అయితే చేస్తున్నామో, మన పని అయితే దైవం అనుకుని పని చేస్తున్నామో, అప్పుడు అక్కడి నుంచి అలా ఇలాంటి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు సినిమా అంతా అయిపోయింది. ఈ మధ్య ఈ సినిమాయే కాదు, మన రాజుగడ్స్ రంభయ్యే కాదు, ఏ మంచి సినిమా ఉన్నా తెలుగులో నెలకొకటి మన వంశీ నందిరెడ్డి గారు, ధన్యవాస్ గారు, ఇలా కష్టపడే వాళ్ళందరూ నిజంగా మేము వర్క్ చేసే టైంలో మేము స్టార్టింగ్ వచ్చి కొత్తలో మాకు ఇలా ఎవరు సపోర్ట్ చేసినా వీడియో రా దేవుడు అనుకునేవాళ్ళం మేము. అలా మీరు చాలా చేస్తున్నారు తెలియకుండా. ఇదంతా ఒకటి కాదు, తప్పకుండా ఈ కనిపోటీ అంతా మీకు లైఫ్ చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ సినిమా కూడా ఈవెంట్కి రమ్మంటారా, లేకపోతే? ఎందుకంటే నేను అన్ని సినిమాలు ఈవెంట్కి నేను వస్తా, ఎందుకంటే మా ఫ్యామిలీ కాబట్టి. అండ్ వేణు గారు చాలా 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 హ్యాపీగా ఉంది, మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను వేణు గారు కలిసి నీది నాది ఒకే కలిసి సినిమా చేసే టైంలో చాలా మంది ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాము, చాలా మంది దగ్గరికి. అందరూ అంటే రిజెక్ట్ అయింది కాబట్టి లాస్ట్ మేము కలిసి చేసుకున్నాం. ఆ కోపం ఉందనుకోండి దీనికి. అందుకే ఈరోజు ప్రొడ్యూసర్గా కూడా అయిపోయారు, సక్సెస్ఫుల్ చేశారు, డైరెక్టర్ అయిపోయారు. ఈయన ఎంచుకునే కథలే కాదు, ఇంక నచ్చే కథ ఈయన గురించి నాకు బాగా తెలుసు. ఈ లోపల
ఏదైతే ఇందాక నుంచి అందరూ మట్టిలోంచి పుట్టింది కదా అంటారు, అలాంటి కథలు, అద్భుతమైన కథలు ఈ దగ్గర చాలా 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 ఉన్నాయి. మీరు చేసినా చేయకపోయినా మంచిగా ఉన్నాను బోస్ లాంటి వాళ్ళు వదిలినట్టు కొంతమంది తయారు చేసి మీరు చేస్తూ ఉండండి. వాళ్ళు కూడా మంచి మంచి డైరెక్టర్లు చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కథలన్నీ కూడా ఒకటి తెలిసి నాకు చాలా అవసరం. ఇంకా కంగ్రాచులేషన్స్ అందరికీ. మీ బ్యానర్ డోలాముఖి అనేది ఇంకా గట్టిగా సౌండ్ రావాలి.